స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో 1 to 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సేమియా యాడ్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి టేస్ట్ కోసం. తర్వాత 1 minute కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి దీన్ని తీసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్, పసుపు, జీలకర్ర, కారం పొడి, సోడా ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా అంత వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 2 to 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాగా కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవచ్చు. ఇక అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పకోడీ రెడీ. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and subscribe my channel and please click on bell icon for my upcoming videos.